అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్లో క్లౌడ్ బెరస్ట్ కారణంగా కుండపోత వర్షం కురిసింది. దీంతో వరదలు పోటెత్తి కొండచర్యలు విరిగిపడ్డాయి. గత వారం నుంచి భీభత్సమైన వానలు పడుతున్నప్పటికీ ఆదివారం క్లౌడ్ బెరస్ట్తో కురిసిన వర్షానికి కొండచర్యలు విరిగిపడ్డాయి. నేషనల్ హైవే 415పై వరదల ప్రభావం పడింది. దీంతో ఇటానగర్లోకి రాకపోకలకు తీవ్ర అంతరం ఏర్పడింది. చాలా వాహనాలు రోడ్డుపై ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. वो एनर्जी पार्क का पार्किंग एरिया है ना, पूरा खत्म हो गया। అరుణాచల్ ప్రదేశ్లోని ఈటానగర్లో కుంభవృష్టి వాన కురిసింది. ప్రస్తుతం ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. 415 రహదారి అయితే పూర్తిగా స్తంభించిపోయిన పరిస్థితి. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. మొత్తం రహదారులు, హైవేలు అన్నీ కూడాను నీటితో నిండిపోయి నదులను తలపిస్తున్న సిచ్యువేషన్సే అరుణాచల్ ప్రదేశ్లో కనిపిస్తూ ఉన్నాయి. ఈటానగర్లో కుంభవృష్టి కారణంతో మొత్తం నదులు తలపిస్తున్నాయి రహదారులన్నీ కూడా. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలైతే అనేక సమస్యలకు గురవుతున్న సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్న సిచ్యువేషన్స్ అయితే మనం చూస్తూ ఉన్నాం. అరుణాచల్ ప్రదేశ్ను కుంభవృష్టి అతలాకుతలం చేస్తోంది. ప్రధానంగా ఈటానగర్లో సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాం. అనేక వాహనాలు ఈ వరద నీటికి కొట్టుకుపోతున్న దృశ్యాలు ఎక్కడికాడ కనిపిస్తూ ఉన్నాయి. వరదల కారణంగా వేలాది మంది ప్రజలు నిరాశలవుతున్నారు. ఇంట్లోకి నీరంతా చేరిపోవడంతో ఎక్కడ ఉండాలో అర్థం కాని సిచ్యువేషన్స్. రోడ్ల మీదకు వరద నీరు పెద్ద ఎత్తున చేరిపోవడంతో వాహనదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈటానగర్కి రాకపోకలు పూర్తిగా స్తంభించిన సిచ్యువేషన్సే కనిపిస్తున్నాయి. 415 జాతీయ రహదారి అయితే పూర్తిగా స్తంభించింది. రాకాసి వరదల కారణంగా అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. వాహనాలు కొట్టుకుపోయాయి. వరదల కారణంగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. కుండపోత వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై నీరు నదిలా ప్రవహించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు ఇళ్లలోకి వరద నీరు చేరడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. వర్షాలు, వరదల కారణంగా కొండచర్యలు విరిగిపడే అవకాశం ఉన్న నేపథ్యంలో వాటి పరిసరాలకు, నదుల వద్దకు వెళ్లొద్దని ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే సహాయక చర్యల కోసం 7 ప్రదేశాల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. అస్సాం రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. అతి భారీ వర్షాలు, వరదలతో అక్కడి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇళ్లు పూర్తిగా వరదల్లో కొట్టుకుపోవడంతో ప్రజలు తమ ఇళ్లను వదిలి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అస్సాంలో వర్షాల కారణంగా దాదాపు 10 జిల్లాల్లో 1,00,000 మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. వరద ప్రభావిత జిల్లాల్లోని 27 రెవెన్యూ పరిధిలోని 968 గ్రామాలు పూర్తిగా వరదల్లో మునిగిపోయాయి. వరద బాధితుల కోసం 134 సహాయక శిబిరాలను ఏర్పాటు చేశారు. 134 రిలీఫ్ క్యాంపులు, దాదాపు 94 రిలీఫ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల ద్వారా బాధితులను ఆదుకుంటున్నారు. బరాక్లోని కరీంగంజ్లోని కుషియారా నది ప్రమాద స్థాయి మించి ప్రవహిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం కురిసింది. నిన్నటి వరకు ఎండ వేడిమితో ఇబ్బంది పడిన ప్రజలకు వర్షం ఉపశమనం కలిగించింది. ఘజియాబాద్, నోయిడా, ఫరీదాబాద్, గురుగ్రామ్ సహా ఢిల్లీలో వాన కురిసింది. ఢిల్లీ ఎన్సీఆర్లో వర్షం దంచి కొట్టింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలోనూ వాన భీభత్సం సృష్టించింది. బాంద్రా, మలార్, బోర్వలి, ములుండ్, థానే ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. థానే, భివాండి, నవీ ముంబై సహా పరిసర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. ముంబై నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. రుతుపవనాల ప్రభావంతో పశ్చిమ బెంగాల్లో వర్షాలు మొదలయ్యాయి. కోల్కతాతో సహా దక్షిణ బెంగాల్లోని అనేక జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడ్డాయి. నిన్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించాయి. రుతుపవనాల రాకతో అక్కడక్కడ మోస్తరు వానలు పడుతున్నాయి. అయితే రానున్న 2 రోజుల్లో వెస్ట్ బెంగాల్లో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్, వివిధ మంత్రిత్వ శాఖల అధికారులు, హోం, జలవనరులు, నదులు, అభివృద్ధి, భూశాస్త్రాలు, పర్యావరణం, రోడ్డు రవాణా శాఖల కార్యదర్శులు, రైల్వే బోర్డు చైర్మన్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులతో ఈ మీటింగ్లో పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల్లో వర్షాలు, వరదల పరిస్థితిని అమిత్ షా అడిగి తెలుసుకున్నారు. రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తు చర్యలపై పలు ఆదేశాలు జారీ చేశారు.